ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. కన్యారాశివారికి మే 19, 20, 21, 22 తేదీలు ఎంతో ప్రత్యేకమైన రోజులుగా మారబోతున్నాయి. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న కొన్ని శుభవార్తలు ఈ సమయంలో మీ చెవిన పడవచ్చు. ఇప్పటివరకు ఆగిపోయిన పనులు క్రమంగా పూర్తవుతూ మీలో కొత్త ఆశలు మళ్లీ పుట్టుకొస్తాయి. ఈ మధ్యకాలంలో మీరు అనుభవించిన కష్టాలు, నిరాశలు, ఆర్థిక ఒత్తిడులు కొంతవరకు తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా కన్యారాశివారికి ఈ తేదీల్లో గ్రహబలం అనుకూలంగా ఉండటం వల్ల అదృష్టం బలపడుతుంది. మీరు చేసి ప్రతి పనిలో కూడా కొంత సానుకూల ఫలితం కనిపించటం ప్రారంభమవుతుంది. చాలా రోజులుగా ప్రయత్నిస్తున్న ఒక పని అకస్మాత్తుగా సులభంగా పూర్తయ్యే సూచనలున్నాయి. ఇప్పటివరకు మీ జీవితంలో ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. ఎంత కష్టపడ్డా ఫలితం ఆలస్యంగా రావటం, దగ్గరివాళ్లనుంచి నిరాశ ఎదురవటం, చేసిన మీలుకు గుర్తింపు రాకపోవటం వంటి పరిస్థితులు చాలాసార్లు మిమ్మల్ని బాధించాయి. అయినప్పటికీ కన్యారాశివారు ఎప్పుడూ ధైర్యాన్ని కోల్పోరు. సమస్యలు వచ్చినప్పుడు భావోద్వేగానికి లోనుకాకుండా తెలివిగా ఆలోచించి ముందుకు సాగుతారు. ఇదే వారి గొప్ప లక్షణం. కన్యారాశివారికి బుధుడు అధిపతి కావటం వల్ల వీరికి మంచి ఆలోచనాశక్తి, చురుకుదనం, మాట్లాడే నైపుణ్యం సహజంగా ఉంటాయి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తమ తెలివితో మార్గం కనుక్కోగలరు. వీరు బయటకు ప్రశాంతంగా కనిపించినా లోపల ఎన్నో బాధలను మౌనంగా భరిస్తూ ఉంటారు. ఇతరులకు సహాయం చెయ్యటం వీరి స్వభావం. తమవాళ్లకోసం ఎంత కష్టమైనా ఎదుర్కొనే ధైర్యం వీరికి ఉంటుంది. ఈ 4 రోజుల్లో ఒక దైవ అనుగ్రహం మీపై ప్రత్యేకంగా ఉండబోతోందని సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు మీకు తగలాల్సిన కొన్ని ప్రమాదాలు కూడా ఆ దైవ కటాక్షం వల్ల తప్పిపోయి ఉండవచ్చు. మీరు నిరాశలో ఉన్నప్పుడు కూడా కనిపించని ఒక శక్తి మీకు తోడుగా నిలిచినట్లుగా అనిపిస్తుంది. ఆ దైవ ఆశీస్సులతో మీ ఇంట్లో సానుకూల వాతావరణం పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో కూడా మంచి మార్పులు కనిపిస్తాయి. నిలిచిపోయిన డబ్బులు తిరిగి రావటం, అప్పుల భారం కొంత తగ్గటం, కొత్త ఆదాయ మార్గాలు కనిపించటం వంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు. వ్యాపారం చేసేవారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు గుర్తింపు పెరుగుతుంది. కొందరికి పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు రావచ్చు. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న విభేదాలు తగ్గి ప్రశాంతత పెరుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. చాలా కాలంగా మీ మనసులో ఉన్న ఒక కోరిక ఈ సమయంలో నెరవేరే అవకాశముంది. మీరు చేసిన మంచికి ఆలస్యంగా అయినా ఫలితం తప్పకుండా లభిస్తుంది. కన్యారాశివారు సాధారణంగా చాలా నిజాయితీ గలవారు. అబద్ధాలు మాట్లాడటం వీరికి ఇష్టముండదు. ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకునేందుకు ఎంత కష్టమైనా పడతారు. అందరితో మంచిగా ఉండాలని కోరుకుంటారు. కాని చాలాసార్లు వీరి మంచితనాన్ని కొందరు ఉపయోగించుకుంటారు. నమ్మినవారే మోసం చేయడం వల్ల వీరు లోపల చాలా బాధపడుతుంటారు. అయినప్పటికీ తిరిగి అందరినీ ప్రేమతోనే చూడగల హృదయం వీరిది. కన్యారాశివారికి ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తనక్షత్రం 4 పాదాలు, చిత్తనక్షత్రం మొదటి 2 పాదాలకు చెందినవారిపై ఈ ప్రభావం మరింత ఎక్కువగా కనిపించవచ్చు. గ్రహస్థితుల మార్పుల వల్ల మీ జీవితంలో కొత్త ఆరంభాలు ఏర్పడతాయి. మీరు ఎంతకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు ఇప్పుడు మీ ముందుకు రావచ్చు. ఈ సమయంలో మీరు చేసే ఒక మంచి నిర్ణయం భవిష్యత్తులో మీ జీవితాన్ని మార్చే అవకాశముంది. అందుకే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా ఆలోచించి ముందుకు సాగండి. మీపై నమ్మకం పెంచుకోండి. గతంలో ఎదురైన అపజయాలు ఇక మీ భవిష్యత్తును నిర్ణయించవు. మీ ఇంట్లో సంతోషకరమైన వార్తలు వినిపించే అవకాశముంది. కొందరికి శుభకార్య సూచనలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం పెరుగుతుంది. మీకు దూరమైన వారు మళ్లీ దగ్గరవుతారు. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో దైవస్మరణ చేయడం, పెద్దలను గౌరవించడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం మీకు మరింత శుభఫలితాలను అందిస్తుంది. మీ మనసులోని భయాలు తగ్గి ధైర్యం పెరుగుతుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రశాంతత ఇప్పుడు మీ జీవితంలోకి అడుగుపెడుతుంది. కన్యారాశివారికి రాబోయే ఈ రోజులు ఆశాజనకంగా మారబోతున్నాయి. మీరు పడిన కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. దైవానుగ్రహం, మీ కృషి, మీ సహనం కలిసి ఇప్పుడు మీ జీవితంలో కొత్త వెలుగును తీసుకురాబోతున్నాయి. కన్యారాశివారు సాధారణంగా చాలా ఆలోచనలు చేసే స్వభావం కలిగినవారు. చిన్న విషయం జరిగినా లోపల ఎంతో టెన్షన్ పడుతూ ఉంటారు. జీవితంలో ఏదైనా అనుకోని పరిస్థితి ఎదురైతే చాలా లోతుగా బాధపడతారు. బయటకు ధైర్యంగా కనిపించినా వారి మనసు మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది. ఎవరికీ తమ బాధ చెప్పకుండా మౌనంగా భరిస్తూ ముందుకు సాగడం వీరి అలవాటు.
కన్యారాశివారికి నాయకత్వ లక్షణాలు సహజంగా ఉంటాయి. ఏ పని చేసినా అందరిలో ప్రత్యేకంగా నిలబడాలని కోరుకుంటారు. జీవితంలో మంచి స్థాయికి చేరుకోవాలని, ఆర్థికంగా బలంగా నిలవాలని, కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. డబ్బు సంపాదించడానికి ఎంత కష్టమైనా పడతారు. ఎన్నో అవమానాలు ఎదురైనా చివరికి గెలవాలనే పట్టుదల వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఈ మే 19, 20, 21, 22 తేదీలు కన్యారాశివారికి చాలా ముఖ్యమైన రోజులు కావచ్చు. ఈ 4 రోజుల్లో ఒక దైవశక్తి మీకు అండగా నిలుస్తుందని సూచనలు కనిపిస్తున్నాయి. ఆ దైవం మరెవరూ కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడే. ఈ సమయంలో శివుని కటాక్షం మీపై ప్రత్యేకంగా ఉండబోతోందని భావించవచ్చు. అందువల్ల మీరు చేసే పనుల్లో మంచి ఫలితాలు కనిపించడం ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు ఆగిపోయిన అవకాశాలు మళ్లీ మీ ముందుకు రావచ్చు. చాలాసార్లు మీకు తగలాల్సిన ప్రమాదాలు చివరి క్షణంలో తప్పిపోయి ఉండవచ్చు. మీరు గమనించకపోయినా ఒక దైవశక్తి ఎప్పుడూ మీకు రక్షణగా నిలిచిందని అనిపించే సంఘటనలు కూడా జీవితంలో జరిగి ఉండవచ్చు. ఈ రోజుల్లో శివుణ్ణి స్మరించడం మీకు మానసిక ప్రశాంతతను, ధైర్యాన్ని ఇస్తుంది. బుధవారం రోజు ఇంట్లో శివునికి పూజ చేయడం, లేదా సమీపంలోని శివాలయానికి వెళ్లి అభిషేకం చేయించడం, బిల్వదళాలు సమర్పించడం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అని నమ్ముతారు. ఓం నమఃశివాయ మంత్రాన్ని భక్తితో జపించడం వల్ల మనసులోని భయాలు తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ 4 రోజుల్లో మీరు వినే కొన్ని వార్తలు మీ జీవితంలో కొత్త ఆశలు నింపవచ్చు. ఆర్థికంగా కూడా పరిస్థితులు మెరుగుపడే సూచనలు ఉన్నాయి. నిలిచిపోయిన డబ్బు రావడం, అప్పుల భారం తగ్గడం, కొత్త ఆదాయ మార్గాలు కనిపించడం వంటి మార్పులు కలగవచ్చు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం పెరుగుతుంది. చాలా కాలంగా ఉన్న ఇబ్బందులు కొంతవరకు తగ్గుముఖం పడతాయి. ఇప్పటినుంచి మీ జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో పెద్ద మార్పులకు కారణమవుతాయి. కాలం క్రమంగా మీకు అనుకూలంగా మారుతుంది. మీరు వేస్తున్న ప్రతి అడుగు నెమ్మదిగా విజయానికి దగ్గర చేస్తుంది. వ్యాపారస్తులకు ఇప్పటివరకు ఎదురైన ఆటంకాలు తగ్గి కొత్త లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఒప్పందాలు, కొత్త పరిచయాలు, వ్యాపార విస్తరణకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడవచ్చు. ఉద్యోగస్తులకు వారి ప్రతిభకు గుర్తింపు పెరిగే అవకాశం ఉంది. కొందరికి ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల వంటి శుభవార్తలు వినిపించవచ్చు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా మంచి అవకాశం రావచ్చు. ఇప్పటివరకు మిమ్మల్ని తక్కువగా చూసినవారు, అవమానించినవారు మళ్లీ మీ విలువను గుర్తించే పరిస్థితులు రావచ్చు. మీ శ్రమకు తగిన గౌరవం లభించే సమయం దగ్గర పడుతోంది. మీపై ఉన్న కొన్ని ప్రతికూల ప్రభావాలు కూడా క్రమంగా తగ్గిపోతాయి. ఈ 4 రోజుల్లో బయటకు వెళ్లే ముందు ఒక్కసారి శివుణ్ణి స్మరించి వెళ్లడం మంచిదిగా భావించవచ్చు. దానివల్ల మీకు ధైర్యం పెరుగుతుంది, చేసే పనిలో ఏకాగ్రత వస్తుంది. ముఖ్యంగా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మాత్రం మంచిది కాదు. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు చిన్న నష్టాలకు దారితీయవచ్చు. కాబట్టి ప్రశాంతంగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. కన్యారాశి వారిలో కొందరు సంతానం, వివాహం, కుటుంబ శుభకార్యాల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తూ ఉండవచ్చు. అలాంటి వారికి ఈ సమయంలో కొంత ఆశాజనకమైన మార్పులు కనిపించే అవకాశాలున్నాయి. పెళ్లి ఆలస్యమవుతున్న వారికి మంచి పరిచయాలు రావచ్చు. కుటుంబంలో శుభవార్తలు వినిపించే సూచనలున్నాయి. ఈ 4 రోజుల్లో దానధర్మాలు చేయడం మీకు మానసిక సంతృప్తినిస్తుంది. ఆవులకు పండ్లు పెట్టడం, పక్షులకు గింజలు వేయడం, కుక్కలకు ఆహారం పెట్టడం వంటి చిన్న సేవా కార్యక్రమాలు కూడా మీలో సానుకూల భావన పెంచుతాయి. మంచి మనసుతో చేసిన సహాయం ఎప్పుడూ వృథా కాదు. అలాగే ఈ సమయంలో అనెసెసరీ గొడవలు, వాదనలు దూరంగా ఉంచడం మంచిది. ముఖ్యంగా కోపంలో మాట్లాడే మాటలు తర్వాత బాధ కలిగించే అవకాశముంది. అందుకే ఓర్పుతో వ్యవహరించండి. కొత్త పనులు ప్రారంభించాలనుకుంటే బుధవారం లేదా శుక్రవారం ప్రారంభించడం మీకు అనుకూలంగా అనిపించవచ్చు. కన్యారాశివారికి ఆకుపచ్చ, పసుపు, ఎరుపు, నీలం వంటి రంగులు శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా బుధవారం రోజున ప్రశాంతమైన ఆలోచనలతో రోజు ప్రారంభిస్తే మీలో ఉత్సాహం పెరుగుతుంది. మొత్తానికి ఈ 4 రోజులు కన్యారాశివారికి ఆశాజనకమైన మార్పులు తీసుకురావచ్చు. దైవభక్తి, సహనం, తెలివైన నిర్ణయాలు ఈ 3 మీకు మరింత మంచి ఫలితాలను అందించే అవకాశముంది. ఓం నమఃశివాయ.